డబుల్ బెడ్రూమ్ ప్రజలు. నమస్తే, మేము డబుల్ బెడ్రూమ్ నాగనాయపేట నుంచి వచ్చినాము. 4 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. ఫస్ట్ది రోడ్డు మంచిగా లేక ఆటో లోపల దాకా వస్తలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సేఫ్టీ నెట్. చెరువు ఇప్పుడు ప్రతి ఒక్కరు నిర్మలనే పనిచేస్తారు. నాగనాయపేటలో ఏ జాబ్స్ లేవు కాబట్టి ఇప్పుడు 1100 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు, దగ్గర 1000 నుంచి 1100 కుటుంబాలు. ఇంటికి ఒక్కరు వెళ్ళినా కూడా 1100 మంది. వాళ్ళు ప్రతిరోజు పొద్దున పోయి రాత్రికి వస్తారు. రాత్రికి వచ్చేటప్పుడు ఆటో మనకి చెరువు ఉంది, 2 సైడ్లు కూడా చెరువు ఉంది. రోడ్ ఏమో ఎత్తుంది, సేఫ్టీ నెట్స్ పక్కన లేవు కాబట్టి కొంచెం ఆటో ఇటు అయినా కూడా ఆటోలో ఎంత లేకుండా 5-6 మంది ఉంటారు. వాళ్ళ ప్రాణానికి చాలా ముప్పు కాబట్టి సేఫ్టీ నెట్ కావాలి సైడ్కి. రోడ్లు అది మెయిన్. సెకండ్, డబుల్ బెడ్రూమ్లో రోడ్లు. మొరం ఉంది కదా, మొరంలో వర్షాకాలం వచ్చింది, సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చి మేము ఇక్కడ ఉండబట్టి దగ్గర 1 సంవత్సరం అవుతుంది. గుంతలు పట్టాయి. ఆ గుంతలు కనీసం కూర్చుతే, మేము సీసీ రోడ్ కూడా అడగట్లేదు, కనీసం ఆ గుంతలు కూర్చుతే వెళ్ళొచ్చు. యాక్సిడెంట్ చిన్నపిల్లలు 2 పడ్డారు. 3వది చెత్త కన్నా దారుణమైంది ఇంకోటి ఏది లేదు. ఎందుకంటే చెత్త ఎక్కడ పడాలని అర్థమవుతుంది. ఒక్క కుటుంబం 2 కాదు, దగ్గర 1000 మంది చెత్త అంటే 1000 ప్యాకెట్లు ఒక్కరోజు. చెత్త అంటే కొన్ని మంచిది కాదు కదా, అది ఎక్కడ పడ్డా దాన్ని ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి. దానితోని మేము ఇప్పుడు వచ్చిందే ఇల్లు కిరాయి కనీసం 3000 వేసుకుందాం. 3000 సేవ్ అవుతాయని మేము ఇంటికి వచ్చినాం కాబట్టి ఆ 3000 మేము డెంగ్యూ వచ్చో ఇంకేదో వచ్చి మేము హాస్పిటల్ పెట్టి మేము ఇక్కడికి వచ్చి లాభం మీరు ఇచ్చిందే ఇల్లు పైసలు లేని వాళ్ళకి. మళ్ళీ ఆ చెత్త వల్ల ప్రాబ్లమ్స్ వస్తే ఏడుకోవాలి. కొన్ని గవర్నమెంట్ పోతామా అంటే అంత హైజీన్ గా ఇవ్వరు. ప్రతి దగ్గర లేదు. చెత్త బండి వస్తే 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చెత్త తగ్గుతుంది, క్లీన్లీనెస్ ఉంటుంది. ఇప్పటి నుంచి రావాలి చెత్త. 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం నుంచి ప్రతి ఇంటికి 1000 మంది డంపింగ్ యార్డ్. ఇంకోటి ఏంటంటే ఇంకా దారుణమైంది ఏంటంటే రూరల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అర్బన్ అంటారు, అర్బన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే రూరల్ అంటారు. డంపింగ్ యార్డ్ అటే ఉంటుంది, నాగనాయపేట రాజశ్యామల రూట్లోనే ఉంటుంది. ఆ రూట్లోనే మీకు డంపింగ్ యార్డ్. మొత్తం నిర్మలంతా తిరిగి ఆ రూట్లో వెళ్ళిన వాళ్ళు కనీసం 1 ట్రాక్టర్ పట్టుకొని అక్కడిదక్కడ వస్తే అయిపోతుంది. 4వది మంచినీళ్ళు మీరు ఇస్తున్నారు, మేము కాదనట్లేదు. కాకపోతే వచ్చిన నీళ్ళన్నీ లీకేజ్ అయిపోయి 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకటి, మంచినీళ్ళు రోడ్ మీద వెళ్ళిపోతున్నాయి, జనాల రోడ్లోకి వస్తలేవు, రోడ్ మీదకి వెళ్ళిపోతున్నాయి. ఇంకోటి, పైప్లను ఎక్కడెక్కడ లీకేజ్, బిల్డింగ్ ఆడుతుంది. గోడలు బ్యాగ్ కూడా మేము మొత్తం ఒక రూమ్ అంతా పచ్చిగా ఉంటుంది. ఇప్పటికి ఉన్న 4 రూమ్లలో 3 రూమ్లే వాడుతున్నాం మేము. ఒక రూమ్ మొత్తం పచ్చిగా ఉంటుంది ఎందుకంటే పైప్లో లీక్ అవుతుంది. ప్యాచ్ వర్క్ లాస్ట్కి మేము కావాల్సిన 4. ఒకటి ప్యాచ్ వర్క్ కావాలి, రోడ్లు మంచిగా మొరం రోడ్ అన్న సీసీ రోడ్ అడుగుతారు, మొరం రోడ్ అన్న తీసేయండి, చెత్త తీసేయండి, మంచినీళ్ళు నీట్గా ఇవ్వండి. అంతే. ఇవన్నీ కోరికలు అయితే కాదు, మినిమం అవసరాలు. మినిమం ఇప్పుడు ఇది ఎవరో సాల్వ్ చేస్తారు అనేది లేదు. ఇది ఎవరైనా చేస్తారంటే గవర్నమెంట్ జనాలు ఇద్దరు కలుస్తూనే చేస్తారు. మీరు ఫస్ట్ మంచిగా చేసి ఇవ్వండి, మేము మెయింటైన్ చేసుకుంటాం కదా. అంతే. ఈ 4 చేయండి అడుగుతున్నాం మేము. డబుల్ బెడ్రూమ్ లో ఉన్న కుటుంబాలన్నీ నీటి ఎద్దడితో ఎదుర్కొంటున్నామని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. కలెక్టర్ గారు ఏ సమాధానం ఇచ్చారో వాళ్ళని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. కిషన్ గారు, మీరు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కలెక్టర్ గారు ఏమి హామీ ఇచ్చారు? మీకు మాకున్న సమస్యలు కలెక్టర్ గారికి వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ సమస్య ఏదైనా తీరుస్తాము అని చెప్పినారు. వాళ్ళు చెప్పింది కాబట్టి మేము కూడా ఇంతకుముందు చెప్పడం జరిగిందంటే మేము వినపత్రం నుంచి చాలా రోజులు మా పైన ఏది కూడా అవగాహన లేకుండా ఏది కూడా చర్య తీసుకోలేదని చెప్పేసి మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఇచ్చిన వినపత్రం తర్వాత మీ సమస్యలు ఏమన్నా కానీ తీరుస్తామని చెప్పేసి చెప్పిండ్రు. నాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది, చెత్త ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి సార్ చెప్తే వెంటనే సబ్ కలెక్టర్ గారు వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి మనందరినీ మాట్లాడడం జరిగింది. అది డబల్ బెడ్రూమ్ అనేది మనది నాగనాథపేటకి వస్తుంది. అదే కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అక్కడ చెత్త బండి ఎందుకు పంపించలేరు అని చెప్పి గట్టిగానే అడిగారు వాళ్ళు. ఒకసారి నాగనాథపేటకి వస్తున్నది, మన లీగల్ మున్సిపాలిటీకి రాలేదు అని చెప్తే ఎక్కడికైనా డంపింగ్ అనేది అదే ఏరియాలో ఉంటున్నది కదా, డంపింగ్ అనేది అక్కడికే ఉంది కాబట్టి చెత్త బండి కంపల్సరీ పంపించాలని చెప్పేసి గట్టిగా
మాట్లాడుతూ కమిషనర్ గారు ఈ 2-3 రోజులలో చెత్త బండి అరేంజ్మెంట్ చేసి పంపిస్తామని చెప్పి సార్ బాగానే ఇచ్చాడు సమాధానం. మాకు చేస్తా అన్నాడండి. మాకు చెత్త బండి కానీ వాటర్ కానీ మున్సిపల్ నుండి ఏవి సహకారం లేదు కాబట్టి అన్నీ చేస్తామని మాకు హామీ ఇచ్చాడు. కలెక్టర్ కూడా వచ్చి చూస్తామని అన్నాడు. వాటర్ కూడా చూస్తామన్నాడు. అన్నీ చేస్తా అన్నాడు సార్. మాకు మంచిగానే చేస్తాం. లీకేజీల గురించి ఏం సమాధానం చెప్పారు? చేస్తామని చెప్పాడు అన్నాడు. చేస్తా అన్నాడు. అన్నీ చేస్తా అన్నాడు. ఈ వారం రోజులలో అన్ని కన్ఫర్మ్ చేస్తాను. ప్రాబ్లం బాగున్నది, వాటర్ వస్తున్నాయి, కాకపోతే అవి పైపులన్నీ ఖాళీగా బాగా మొత్తం డ్యామేజ్ అయ్యి ఇది అన్ని కిందికి పోతున్నాయి, పైనకి ఎత్తలేదు. నీటి ఇంటికి మొత్తం నీళ్ళు అసలు అన్ని రోడ్ల మీద పోతుంది. ఎక్కిన నీళ్లు కూడా మొత్తం బిల్డింగ్ మొత్తం గోడలన్నీ తడిసిపోతున్నాయి. వేస్ట్ అవుతుంది. ప్లంబింగ్ పని కొంచెం చేయాలి. అందుకని ఇది చేస్తున్నాము. అసలు వాటర్ తాగడానికి వాడుకోవడానికి ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ప్యాచ్ వర్క్ చేస్తాను చేయలేదు. ఇంతకుముందు ప్యాచ్ వర్క్ చేస్తామన్నారు. చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా సమస్యను క్లియర్ చేస్తాం. అయినా ఈ రోజు వచ్చినాం, మళ్ళీ చెప్పినాం చేస్తామని చేస్తలేదు. కావాల లక్ష్యంలో మాకు బీద వాళ్ళకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కరెక్టే. కాకపోతే ఇవ్వడానికి వారం రోజుల వాటర్ వస్తలేదు. మీకు దయచేసి మాత్రం మాకు బీద వాళ్ళకు మీరు పుణ్యం చేసింది. నోట్లో పోసుకున్నామన్నా కానీ మాకు నీళ్ళు లేవు. అది ఉన్నది మాకు ప్రాబ్లం. అదొకటి. చెత్త కూడా గొడవపోతే బయట కూడా పోతే జెండాల మాటలు అంటున్నారు. ఆ మాటలు భరించుకుంటలేము. ఈ మా పరిస్థితి ఎవరు చూడాలా?